భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో భద్రాద్రిక మహారాజ్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి 18 మెట్ల పడిపూజ మహోత్సవం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగింది. గత సంవత్సరం ప్రారంభమైన ఈ మహోత్సవాన్ని ఈసారి మరింత వైభవంగా నిర్వహించగా భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు, శివస్వాములు, దుర్గా భవాని స్వాములు పాల్గొన్నారు. వేద పండితుల చాంటింగ్, భక్తి గీతాల నడుమ జరిగిన ఈ పూజా కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ప్రత్యేక అతిథిగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచ్చేసి అయ్యప్ప స్వామికి పడిపూజ నిర్వహించారు. స్వాముల మధ్య నడుచుకుంటూ పూజల్లో పాల్గొన్న మంత్రి భక్తుల ఆదరణను పొందారు. పడిపూజ కార్యక్రమం పనులు చూసుకుంటా ఉన్నారంట. సమయం చూస్తే 9:30 అయిందంట. అయ్యో నా భక్తులు ఆహ్వానించారు కదా అని చెప్పేసి ఇంద్రకీలాద్రి నుంచి దిగి బయలుదేరిందంట. అమ్మవారు భద్రాచలం వచ్చిన తర్వాత ఒక కోరిక కలిగిన తర్వాత ఇప్పుడు కళ్ళెదురుగా కృష్ణనది ఉండేసరికి దాంట్లో స్నానం ఆడతారు కదా, అలాగే గోదావరిలో తెచ్చిమంటున్నావు. పొద్దున్న నుండి తిండి ఏసి 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 అలిసిపోయి ఉన్నామా అని చెప్పేసి రెండు చేతులు పైకి రేవు దాటెత్తరో చాలా అమ్మవారి అడుగుతున్నా. నేను సత్యపిత తల్లిని నువ్వు సర్టిఫికెట్ అయినా సరే ఎవరైనా సరే నేను మట్టి దాటినంటే దానిలో అలిసిపోయి ఉన్నాను.